రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అంటే నిజంగా కొత్తగా ఉంది వినడానికి. బట్ ఎలా స్టార్ట్ చేశారు? దాని వెనుకల ఉన్న మోటో ఏంటి? సో మనం ఇండివిజువల్గా చేసిన ప్రయాణం రియల్ ఎస్టేట్ చేయాలని చాలామంది అనుకుంటారు, జాయిన్ అవుతారు, ఎక్కడో దగ్గర ఇబ్బంది పడి 1-2 ఇయర్స్లో మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తారు. తీసుకున్న కస్టమర్స్కి ప్రాబ్లం, వీళ్ళు మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రాబ్లం. సో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ప్రోజ్ అండ్ కాన్స్ చెక్ చేసుకోవాల్సిన బేసిక్ నామ్స్ ఏంటి. ఎట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో లోకల్లో చేసే రియల్ ఎస్టేట్ వేరు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఇంత ముందుకులాగా ఏదో 4 ఉంగరాలు పెట్టుకొని తెల్లబట్టలు వేసుకొని కరెక్ట్. అనా కొను నేనున్నా చూసుకుంటా అంటే కొనే పరిస్థితులు లేవు, సెటిల్మెంట్ దందాలు కాదు, లేవు. కస్టమర్కి అవేర్నెస్ ఎక్కువైంది. సో దానికి తగ్గట్టుగా మనం ప్రొఫెషనల్గా ఇంకొంచెం అప్డేట్ కావాలంటే దానికి పర్టికులర్ ఒక కాన్సెప్ట్ ఉండాలి, ఒక వేదిక ఉండాలి అన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక మెయిన్ పిల్లర్స్ ఒక 5 మెంబర్స్ తోటి యూనివర్సిటీ స్టార్ట్ చేసాము. అది కాస్త 1400+ టీమ్ హైదరాబాద్లో నెంబర్ 1 టీమ్గా ప్రస్తుతానికి వెళ్తున్నాం.